డైరెక్టర్ రాజమౌళి గారికి ఉన్న ఫేమ్ ఇంత అంతా కాదు. కానీ నిన్న ఒక ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయని చెప్పొచ్చు. నాకు దేవుడి మీద నమ్మకం లేదు అంటూ కూడా ఏదైతే వ్యాఖ్యలు చేశారో అవి కొంతవరకు కొంతమందికి కోపానికి గురి చేస్తున్నప్పటికీ అసలు ఎందుకు అన్నారనే అర్థం కూడా ఒక వైపు నుంచి ఉందని చెప్పొచ్చు. అసలు ఎందుకు ఆ మాట అన్నారు? ఏంటి అనే విషయాలకు సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి లలిత్ కుమార్ అన్న మనతో పాటు ఉన్నారు. అన్నతో మాట్లాడదాం. నమస్తే అన్న. మనం చూడొచ్చు ఒక ఈవెంట్‌లో రాజమౌళి గారు మాట్లాడిన మాటలు ఆయన మూవీస్‌కి గానీ, ఆయనకు గానీ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారనేది మనందరికీ కూడా తెలిసింది. అలాంటి ఫేమస్ పర్సన్ అన్న వ్యాఖ్యలు కొంచెం వివాదాస్పదంగా మారాయని చెప్పొచ్చు. దాని గురించి మీరేం చెప్తారు? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ ఒక విషయం చూడాలమ్మా, అంటే దీన్ని కంప్లీట్గా వన్ సైడెడ్గా చూడటానికి కూడా లేదు. బట్ రాజమౌళి గారి విషయంలో చూసుకుంటే ఇది రాజమౌళి గారు మాత్రమే కాదు, మొత్తం సెలబ్రిటీ ప్రపంచాన్ని అందరికీ కూడా ఒక మాట చెప్పాలి. దయచేసి మీరు 10 మందిని ప్రభావితం చేసే పొజిషన్లో ఉన్నప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. ఒక బాధ కలిగినప్పుడు లేదా ఒక సంతోషం కలిగినప్పుడు ఆ ఎమోషన్ని అక్కడికక్కడ బాహాటంగా అలా ప్రదర్శించాల్సిన అవసరం లేదు. నిన్న ఆ ఈవెంట్లో ఏదైతే గ్లిచ్ ఉందో, అంటే ఆ టెలికాస్ట్ చేద్దాం అనుకున్న ఆ ట్రైలరో టీజరో సంథింగ్ అది ప్లే అవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. దానికి రీజన్ ఎవరు? ఆంజనేయ స్వామి కాదు కదా. ఇప్పుడు ఈయన సినిమా హిట్ అయిన ప్రతిసారి ఆంజనేయ స్వామి వల్లే నా సినిమా హిట్ అయింది, ఆంజనేయ స్వామి అయితే ఇప్పుడు కాపాడాడు అని చెప్పాడా? లేదు కదా. ఈయన ఫెయిల్యూర్ వల్ల ఒక చిన్న గ్లిచ్ వస్తే ఆంజనేయ స్వామి ఇదేనా చేసేది అని అడిగాను అంటున్నాడు. అన్నిటికీ దేవుడు చేస్తాడని మీరు నమ్ముతున్నారా? ఫస్ట్ లేదుగా. మీరు నేను దేవుడినే నమ్మట్లేదు అని చెప్పేసి చెప్పారు. కాకపోతే ఈ స్టేట్మెంట్ 100% తప్పు అంటాను. ఇంత మాత్రం దానికి రాజమౌళి గారి మీద కక్ష కట్టేసి కత్తి కట్టేసి ఈ సినిమా ఫ్లాప్ చేయాలి, సినిమా నాశనం చేయాలి, బాయ్కాట్లు, ఇలాంటి స్టేట్మెంట్ను కూడా మనం యాక్సెప్ట్ చేయలేము. కారణం ఏంటంటే రాజమౌళి గారు నాస్తికుడు అనే మాట ఇప్పుడు కొత్తగా చెప్పింది కాదు, గతంలో కూడా చాలాసార్లు చెప్పారు ఆయన. నాస్తికత్వం అనేది అంత తప్పుడు మాట, బూతు మాట ఏం కాదుగా. సనాతన ధర్మంలో ఉన్న అనేక సంప్రదాయాల్లో నాస్తికత్వం అనేది కూడా ఒకటి. అంటే దేవుణ్ణి నమ్మకపోవటం కూడా ఒక మార్గం ఉంది దానిలో. దేవుణ్ణి నమ్మకపోయినా సరే మంచిగా బ్రతికితే చాలు అనుకుంటారు. అదే ఇప్పుడు కొంతమంది నాస్తికులు ఉంటారు, ఆ బాబు లేవలేనోడు ఒకడు, ఈ బైర్గాడు ఒకడు, ఇట్లాంటి బేవర్స్గాళ్ళు ఉంటారు. అలాంటి లుచ్చాగాళ్ళని ఖచ్చితంగా మేము విమర్శిస్తాం. బట్ రాజమౌళి స్వతహాగా నాస్తికుడైనా ఏ రోజు ఇప్పుడు దాకా తను తీసిన సినిమాల్లో ఎక్కడా కూడా సనాతన ధర్మాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు సినిమాల్లో అయితే. కానీ నేరుగా మేము హిందువులు అని చెప్పుకుంటూ కూడా సనాతన ధర్మాన్ని కించపరుస్తూ సినిమాలు తీసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే రాజమౌళి బెటర్ క్యాండిడేట్. అండ్ మరో నిన్న ఆ స్టేజ్ మీద కూడా నేను స్వతహాగా నాకు దేవుడు అంటే పెద్ద నమ్మకం లేదు అన్నారు. దేవుడిని నమ్మటం ఒక భావన ఎలాగో, దేవుడిని నమ్మకుండా ఉండటం కూడా ఒక భావన, ఒక స్వేచ్ఛ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నమ్మే వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఇచ్చిందో, నమ్మనోడు కూడా నీకు నమ్మను అనే విషయాన్ని ప్రకటించుకోవచ్చు. బట్ ఆ స్టేజ్ మీద తను నాకు రామాయణ మహాభారతాలు అంటే చాలా ఇష్టం అనే మాట కూడా చెప్పారు. ఇది మనం వదిలిపెట్టడానికి లేదు. కానీ కేవలం నాకు దేవుడు అంటే పడదన్న ఒకే కారణంగా సినిమా బాయ్కాట్ అంటే కొన్ని 100 కోట్లు పెడుతుంది ఇక్కడ రాజమౌళి గారు కాదు, ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ గారు. కేఎల్ నారాయణ గారు బ్యానర్ పేరేంటి? శ్రీ దుర్గా ఆర్ట్స్. ఆయన అందులో దుర్గమ్మ తల్లి ఫోటో కూడా పెట్టుంచారు. అంటే ఆయన ఆస్తికుడేగా. అండ్ రాజమౌళి గారు స్వయంగా చెప్పిన మాట, ఈ కథ రాసింది రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు, ఆంజనేయ స్వామి నాతో ఈ కథ రాయించారు అన్న విషయం కూడా చెప్పారు. ఇది రాజమౌళి గారే చెప్పారు. అలాగే రాజమౌళి గారు తన భార్య రమ గారు కూడా ఆంజనేయ స్వామిని ఒక స్నేహితుల్లాగా ఫీల్ అవుతారు అని చెప్పారు. మరి ఇంతమంది ఆస్తికులు వర్క్ చేస్తే ఒక్క రాజమౌళి ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్ కారణంగా సినిమాల్లో హిందుత్వాన్ని కించపరిచే అంశాలు ఉన్నాయో లేవో ఇంకేమీ పరిశీలించకుండా సినిమా బాయ్కాట్ అంటూ కూర్చున్నాం అనుకోండి. అదేదో జోక్ ఒకటి ఉంది, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు పెదరాయుడు లాగా కూర్చుని ఉంటారు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అడుగుతారు, ఏంటి పెదరాయుడు గారు ఊరు బయట ఉంటున్నారు అని అడిగితే, ఇది ఊరు కాదు, ఇది ఊరు బయట కాదమ్మా, ఇదే అసలు ఊరు, ఈయన అందరినీ వెలేసి అది ఊరైంది, ఈయన ఒంటరి అయ్యాడంటారు. ఇప్పుడు హిందువులు కూడా ప్రతిదానికి బాయ్కాట్ అనుకుంటూ వెళ్ళారనుకోండి, హిందూ సమాజంలో అంతో ఇంతో హిందుత్వాన్ని కించపరచకుండా సినిమాలు తీస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తగ్గిపోతారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కాస్త బాధ్యతగా మనం కూడా ఉండాలి. పెద్ద వాటిని కాకపోయినా కనీసం చిన్న తప్పుల్ని క్షమించే సిచ్యువేషన్ కనుక హిందుత్వంలో లేకపోతే హిందువులే ఒంటరి అయిపోయే ప్రమాదం ఉంది. అన్న ఇక్కడ మీరు అన్నట్టుగానే ఆయన కేవలం నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అన్న ఒకే ఒక పదం వాడారు. కానీ ఆ తర్వాత మా నాన్నగారు ఈ కథ రాశారు, ఆయనకి దేవుడు అంటే చాలా ఇష్టం అంటూ చెప్పారు. ఆయన తీసిన చాలా సినిమాల్లో మన హిందుత్వాన్ని ఇంకా చూపించారు. కానీ చాలామంది కేవలం నమ్మకం లేదు అన్న ఆ ఒక్క పదాన్ని వాడుకొని సినిమా మీద ప్రభావం చూపించటం, ఆయన రాబోయే సినిమాల మీద కూడా ఆయన మీద కూడా ఎంత ప్రభావితం పడుతుంది అనేది మనం చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకటేనమ్మా, రాజమౌళి గారు దేవుడిని నమ్మను అని ప్రకటించారు. కానీ నేను దేవుడిని అవమానిస్తాను,
హిందువులను అవమానిస్తాను, హిందూ గ్రంథాలని చిల్లరగా చూపిస్తాను సినిమాల్లో అని చెప్పి అన్నారా? లేదు. లేదుగా. అంతకు ముందేమో హిందుత్వం పేరుతోటి సినిమాలు తీసి హిందూ గ్రంథాలని రామాయణ మహాభారతాలని వక్రీకరిస్తూ సినిమాలు తీసిన వాళ్ళని సూపర్ స్టార్లని చేశారు, లేకపోతే వాళ్ళ సినిమాల్ని బ్రహ్మరథం పట్టారు. మరి అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ రాజమౌళి గారు చేయలేదుగా. దో హీజ్ అన్ ఏథిస్ట్, ఆయన ఎక్కడా కూడా హిందుత్వాన్ని కించపరచల. ఇది ఒక్కటి చాలు మనకి. ఒకవేళ ఇప్పుడు ఈ వారణాసి సినిమాలో కూడా ఒకవేళ ఏదన్నా హిందుత్వాన్ని కించపరిచే సంఘటనలు ఉంటే ఖచ్చితంగా అప్పుడు రాజమౌళికైనా బుద్ధి చెప్తున్నారు. రాజమౌళి ఏమైనా దిగొచ్చారా? లేదుగా. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు అయితే ఆయన సనాతన ధర్మాన్ని ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేయలేదు. మరి ఇప్పటి నుంచే బాయ్కట్ అంటూ వెళ్ళేయటం ఎందుకు? పోనీ బాయ్కట్ అన్నిసార్లు మనం ఏమన్నా సాధించామా? రీసెంట్గా బేషరం రంగ్ అని చెప్పేసి పఠాన్ సినిమాలో పోరంబుక్ ఖాన్ గారు ఒక పాటే పెట్టి తీశాడు. దాన్ని బాయ్కట్ అన్నాం. అని వాడికి డబ్బులు బాగానే వచ్చింది, సినిమా బాగానే వచ్చింది. మరి అలాంటప్పుడు సాటి హిందువైన రాజమౌళి మీద, అంటే రాజమౌళి తన పేరేంటి? శ్రీశైల శివరాజమౌళి. తనకు నమ్మకం లేకుండా నా పేరు పెట్టుకున్నాడా, ఉంచుకున్నాడా? ఒకవేళ నమ్మకం లేదు అని స్టేజ్ మీద చెప్పినంత మాత్రాన అందరి జీవితంలో కూడా అలాగే ఉంటారని కాదుగా. కొంతమంది కొన్ని డిప్లొమసీతో చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఈజ్ అ బిజినెస్ అమ్మ. ఆ సినిమా అనేది ఒక వ్యాపారం కోసం చేస్తున్నారు. ఈయన ఇప్పుడు చాలామంది అంటున్నారు రాజమౌళికి సినిమా అంటే దేవుడి మీద నమ్మకం లేకపోయినా దేవుడి సినిమాలు తీస్తున్నాడు, అంటే గుడి ముందు గుడిలో దేవుడి మీద నమ్మకం లేకపోయినా గుడి ముందు ఎట్లా అన్ని మతస్థులు అడుక్కుంటారో ఇది కూడా అలాంటిదే అని చెప్పేసి అంటున్నారు. సో ఇలాంటి పోలిక అన్ని సందర్భాల్లో పెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు దేవుడి దగ్గర అడుక్కుంటూ ఆ దేవుడు సొమ్ము తీసుకెళ్ళి అన్ని మత కేంద్రాల్లో ఇస్తూ మన దేవుళ్ళని అవమానిస్తున్నారు. రాజమౌళి ఏమన్నప్పుడు అట్లా చేశారా? లేదుగా. పోనీ సినిమా రాజమౌళి ఒక్కడికే వ్యాపారమా? ఇంతకుముందు రామాయణ మహాభారతాల మీద సినిమాలు తీసిన వాళ్ళందరూ మాకు డబ్బులు వద్దు, కేవలం సినిమా తీసాం, మీకు పురాణాలని చెప్పడానికి సినిమాలు తీసాం, మీరు అందరూ సినిమాని ఫ్రీగా చూడండి అని చెప్పారా? లేదుగా. అందరూ వ్యాపారం కోసమే చేశారుగా. బట్ ఆ వ్యాపారంలోనే ఎంత విలువ పాటించాడు అంటే ఈ దేశపు మెజారిటీ ప్రజల విశ్వాసాలని ఎంత గాయపరుస్తూ తీశాడు, ఎంత గాయపరచకుండా తీశాడు, ఈ రెండు ఫ్యాక్టర్స్ మనం గమనించాలి. అలా గమనిస్తే రాజమౌళి అంత పెద్ద ద్రోహం చేసిన వ్యక్తిలాగా నాకైతే అనిపించలేదు. కానీ అంటే కొంతమంది దగ్గర నుంచి మనం చూసుకుంటే అంత పెద్ద పర్సన్, ఇప్పుడు కొంతమంది అంటే ఫేవరెట్ పర్సన్ అని చెప్పొచ్చు. ఆయనను చూసి చాలామంది నేర్చుకుంటారు, రోల్ మోడల్గా తీసుకుంటారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ స్టేట్మెంట్ చేశారు కాబట్టి చాలామంది కూడా ఆయన్ని నమ్ముతూ ఈ విధంగా ఎందుకు వెళ్ళరు అనే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? రాజమౌళి ఇప్పుడు చెప్పింది కదా మరి నాస్తికుడిని. కుబేరా సినిమా అప్పుడు చెప్పారు, అంతకుముందు ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను నాస్తికుడిని, నేను దేవుడిని పెద్దగా నమ్మను అని చెప్పేసి అన్నారు. దేవుడిని నమ్మే రోజు ఆయనకు వస్తుందేమో బహుశా. ఇప్పుడు ఒకప్పుడు బెల్వమంగళుడు అనే వ్యక్తికి భగవంతుడి మీద నమ్మకం లేదు, భక్తి లేదు. ఎంతసేపు ఆ వేసల చుట్టూనే తిరిగాడు చింతామణి నాటకంలో చూస్తే. కానీ ఆ బెల్వమంగళుడే కొన్నాళ్ళ తర్వాత లీలాసుకుడిగా మారి అద్భుతమైన కృష్ణకర్ణామృతం రాయలేదా? ఒక వ్యక్తి మార్పుకి ఎంతసేపు కావాలి? ఒక నిమిషం చాలు కదా. మేబీ ఆ నిమిషం రాజమౌళికి కూడా వస్తుందేమో, అది ఈరోజు రావచ్చు, ఎప్పటికైనా రావచ్చు. కానీ ఆ లోపు ధర్మాన్ని దైవాన్ని ఎక్కడైనా తప్పుడుగా చూపిస్తూ కించపరిస్తే మనందరం మన బాధను వ్యక్తం చేయొచ్చు, మన కోపాన్ని వ్యక్తం చేయొచ్చు. అండ్ ఇంకోటి దేవుడి అంటే నాకు కొంచెం బాధ కలిగేలా అడిగాను అన్న విషయం ఆయనే చెప్పాడు నిన్న స్టేజ్ మీద. బాధ కలిగినప్పుడు 100 అంటారమ్మా. ఇప్పుడు దాన్ని సనాతన ధర్మంలో, మిగతా మతాల్లో లేదేమో కానీ సనాతన ధర్మంలో నిందాస్తుతులు అని చెప్పేసి అంటారు. ఈరోజు భద్రాచలం ఆలయం కట్టిన తర్వాత రామదాస్ని ఖైదులో పడేస్తే రామదాస్ కూడా అన్నాడు, ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని చెప్పేసి అన్నాడు. ఎందుకన్నాడు? ఆ నిమిషానికి వచ్చిన కోపమే, అది ఆ తర్వాత ఉండదు మళ్ళీ. ఇప్పుడు ఆ క్లిచ్ సెట్ అయిపోయిన తర్వాత తనకే అదే అనిపించింది. సో భగవంతుడే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు బోడి మనమెంత? మనం క్షమించడం నేర్చుకోకపోతే మన ధర్మానికే హాని కలుగుద్ది. అదేదో కేవలం ఒక ఎమోషనల్గా వచ్చింది అంతే. ఆ నిమిషం ఆ ఫెయిల్యూర్ని తట్టుకోలేక, అంటే తను అంత ఏర్పాట్లు చేసి ఇది ఇట్లా పొయ్యింది అన్న బాధ, ఆ బాధలో వచ్చింది. బట్ అంత బాధలో కూడా ఎమోషన్స్ని అట్లా ఎగ్జిబిట్ చేయడానికి రాజమౌళి చిన్న స్థాయి వ్యక్తి కాదు, కొంచెం పెద్ద స్థాయికి వెళ్ళారు, ఇన్ఫ్లుయెన్సర్ ఆయన ఇప్పుడు సమాజంలో. అలాంటి వాళ్ళు ఆ ఎమోషన్స్ని కాస్త బ్యాలెన్స్ చేసుకుని మాట్లాడటం అనేది నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఆయన కీర్తికి కూడా అది ఇంకా మంచిది. సో చూస్తున్నాం కదా, ఏదైనప్పటికీ రాజమౌళి గారు అన్న ఉద్దేశం మాత్రం ఆ విధంగా కాదు అనేది మన అందరికీ కూడా తెలిసింది. ఎందుకంటే ఆయన ఎన్నో చిత్రాలలో హిందుత్వానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందికరమైన సన్నివేశం కావచ్చు, లేకపోతే కించపరిచేలాగా ఎటువంటి సన్నివేశం కానీ డైలాగ్ కానీ ఏది కూడా లేదు. కేవలం అక్కడ జరిగిన ఆ పరిస్థితులని బట్టి ఆ విధంగా మాట్లాడేది తప్ప దీన్ని ఒక వ్యతిరేకంగా చూడాల్సిన పని అయితే లేదు అంటూ కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ పవన్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.